హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరొకసారి నేనైతే ఒక డీల్ అయితే తేవడం జరిగింది. నేను చూపించబోయేటటువంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు 9 లక్షల వరకు అయితే పొందుకునే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియో కనుక ప్యాక్ అనుకున్నట్లయితే దయచేసి వీడియోని అయితే చూడవద్దు. నమ్మకం ఉన్నట్లయితేనే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను చూపించబోయేటటువంటి కాయిన్ మీ దగ్గర ఉన్నట్లయితే నిజంగానే మీరు 9 లక్షల వరకు అయితే పొందుకునే అవకాశం అయితే ఉందండి. అది ఏ విధంగా ఉంటుందో అనే దాని గురించి నేను వీడియోలో అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియోలో అయితే మీకు ఈ కాయిన్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 2 రూపీస్ కాయిన్ అండి. చూస్తున్నారు కదా, 2 రూపీస్ కాయిన్. అయితే వెనక వైపు అయితే చూపిస్తాను, బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, శివాజీ గారి కాయిన్. మీ అందరు చూసే ఉంటారు. ఇట్లాంటి కాయిన్స్ అనేవి చాలా మంది దగ్గర అయితే ఉంటాయి. అలా అని ప్రతి కాయిన్ తీసుకుంటారని కాదండి, దీనిలో అయితే ప్రత్యేకతలు అయితే ఉన్నాయన్నమాట. ఈ ప్రత్యేకతలు ఏంటో అనేది మన వీడియోలో అయితే మనం చూడగలం, ఓకేనా. మీకు ఇందులో అయితే టెస్టింగ్ మరీ చేసి అయితే చూపిస్తాము. ఈ కాయిన్కి అయితే పవర్స్ అంటే ఏం లేదండి, దీంట్లో అయితే ఏదో అద్భుతం అయితే ఉంది. మీరే చూడండి, మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఓకేనా. ఇందులో అయితే ఎటువంటి ఎడిటింగ్స్ అనేవి లేవండి, ఓకేనా. చాలామంది కూడా గ్రాఫిక్స్ చేస్తారేమో అని అనుకోవచ్చు. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఎడిటింగ్ చేసినటువంటి వీడియోకి రియల్ వీడియోకి మనము తేడా అనేది, డిఫరెన్స్ అనేది మనం గ్రహించగలం కదా. మీరు వీడియో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది, ఓకేనా. టెస్టింగ్ అయితే చేయడం జరుగుతుందండి. కాయిన్ అయితే తీసుకున్నాం. ఇది ఒక రింగ్ అండి, ఐరన్ రింగ్ అనమాట, ఓకేనా. జస్ట్ టెస్ట్ అయితే చూద్దాం. చూడండి, సౌండ్ కూడా విన్నారు కదా. ఇవన్నీ కూడా ఐరన్సే అనమాట, ఓకేనా. ఓకే, అయితే ఇప్పుడు అయితే ఈ ఐరన్ మధ్యలో అయితే ఈ కాయిన్ అయితే పెడదామండి. శివాజీ గారి కాయిన్ పెడదాం, ఓకే. ఇప్పుడైతే సెల్ అయితే తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక సెల్ అనమాట. మీ అందరికీ తెలిసిందే కదా, గడియారంలో కావచ్చు, లేకపోతే ఇదివరలో అయితే టార్చ్ లైట్స్ అనేవి ఉండేవి గతంలో. అయితే అందులో టార్చ్ లైట్లో అయితే ఇటువంటి సెల్స్ అయితే యూజ్ చేసేవారు. ఆ సెల్లేనండి ఇది, ఓకే. ఇది ఒక 30 రూపీస్ ఉండొచ్చు మేబీ. అయితే దీంతోనైతే టెస్ట్ అయితే చేయబోతున్నారు. ఒకసారి చూద్దాం ఏ విధంగా టెస్ట్ అయితే చేస్తారో అనేది. మీరు జాగ్రత్తగా చూడండి, మళ్ళీ లేదంటే మీరు ప్యాక్ వీడియో అని మీరు అనుకోవచ్చు, ఓకేనా. చూడండి, అయితే ఈ సెల్తో అయితే ఈ ఐరన్ దారి అయితే పెడుతున్నారండి. ఇలా ఒక 1 మినిట్ వరకు అయితే ఈ విధంగా పెడుతున్నారు, ఓకే. మీకు దగ్గరగా అయితే చూపిస్తాను, చూడండి. దగ్గరగా చూపిస్తాను. కాసేపు 1 మినిట్ వరకు అయితే ఆ విధంగానే కదపకుండా అలానే ఉంచాలి. దగ్గరగా అయితే చూపిస్తా, చూడండి. మన కింది వైపు కూడా మనం చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బ్యాటరీ అయితే పెడుతున్నారు. మధ్యలో కాయిన్ పెట్టి అయితే ఈ విధంగా చేస్తున్నారు, ఓకే. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి, ఓకే. అయిపోయింది. అయితే నెక్స్ట్ ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే కదా, నట్స్ అనమాట. ఈ నట్స్ దారి కూడా ఈ విధంగా అయితే పెడుతున్నారు ఈ సెల్తో అయితే. ఈ విధంగా చేసి అయితే టెస్టింగ్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట, ఓకేనా. చూడండి, మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 రింగ్స్, అంటే ఇదొక రింగ్, నెక్స్ట్ ఇవి 2 నెట్స్ అయితే ఉన్నాయి కదా, వీటితో అయితే టెస్టింగ్ అనేది చేస్తారు. చూడండి, నెక్స్ట్ ఇంకో నెట్ దారి అయితే పెడుతున్నారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా టెస్ట్ అయితే చేస్తుంటారు. ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే, ఇట్లాంటి కాయిన్స్ ఉన్నట్లయితే మీరు కూడా టెస్ట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ రింగ్ ఉందా, రింగ్ దారి అయితే మళ్ళీ పెడుతున్నారనమాట. ఎందుకంటే ఇందాకలా చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, సో అక్కడైతే మళ్ళీ పెడుతున్నారు. మీ అందరికీ తెలిసిందే కదా, ఇది లైటర్తో అయితే మళ్ళీ ఫైర్ అయితే చేస్తారండి ఈ అంచుల్లో అయితే. అంటే ఇందాకలా మనం పెట్టాం కదా, అంటే పెట్టారు కదా, సెల్ అయితే పెట్టారు కదా, అందులో అయితే ఈ లైటర్తో అయితే ఫైర్ చేస్తున్నారు. చూడండి, ఫైర్ అయితే మనం చూడగలం. ఇదిగోండి నిప్ అనమాట. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈ టెస్టింగ్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర ఇట్లాంటి శివాజీ గారి కాయిన్స్ ఉన్నట్లయితే, ఓకేనా. ఇట్లాంటి కాయిన్స్ అయితే మొత్తం 7 కాయిన్స్ అయితే కావాలంటున్నారండి. అయితే ఆల్రెడీ ఈ కాయిన్ అనేది ఉంది కాబట్టి ఇంకా 6 కాయిన్స్ అయితే కావాలి. మీ అందరి కోసం మరొకసారి ఇటువంటి టెస్టింగ్ అయితే నేను చేయిస్తున్నాను. మీరు చూడండి, జాగ్రత్తగా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది, ఓకేనా.
ఓకే, మొత్తానికి అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడే మెయిన్ టెస్టింగ్ అయితే ఉందన్నమాట. చూడండి ఇవన్నీ కూడా పెడుతున్నారు. ఓకేనా, చూడండి 2 నట్స్ అన్నమాట. ఈ మధ్యలో అయితే కాయిన్ అయితే పెడతారండి. చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత కాసేపటి తర్వాత అయితే మీకు అద్భుతం అయితే కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. చూడండి ఆ కాయిన్ అలాగా పరిశీలిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. చూడండి దాంట్లో ఒక చలనం అనేది వస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎటువంటి ఎడిటింగ్స్ అయితే లేవు, మీరు చూస్తున్నారు కదా. మీకు చాలా బాగా క్లారిటీగా కనిపించాలనే ఉద్దేశంతో మరి దగ్గరగా అయితే చూపిస్తున్నాను. చూడండి దాంట్లో అద్భుతాన్ని మీరే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తేనే మీకు నమ్మకం అనేది కలుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కదులుతుందో చూడండి. కొంతసేపటికి ఈ విధంగా కదిలేస్తుంది. చూస్తున్నారు కదా ఏ విధంగా తిరుగుతుందో, ఒక బొంగరంలా తిరుగుతుంది కదా. ఎంతో అద్భుతంగా ఒక ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంటుంది. మనం లైవ్లో చూస్తే, మనం ఈ విధంగా వీడియోలో చూస్తే మీకు ఏమనిపిస్తుందో అయితే తెలియదు, కానీ మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే మీకే ఆశ్చర్యంగా అయితే అనిపిస్తుంది. చూడండి మీకు దగ్గరగా మళ్ళీ చూపిస్తాం. మీరు అనుకోవచ్చు దాంట్లో ఏదైనా ఉందేమోనని మీరు అనుకోవచ్చు. మీకు మళ్ళీ దగ్గరగా అయితే చూపిస్తాను, చూస్తేనే మీకు నమ్మకం అయితే కలుగుతుంది. ఓకేనా, మనం దేన్ని కూడా ఊరికే నమ్మలేం కదా. చూడండి చూసారుగా ఫ్రెండ్స్, ఈ కాయిన్లో ఉండేటటువంటి అద్భుతం అనేది ఏ విధంగా ఉందో అనేది మీరే చూడండి. చూడడానికి చాలా చక్కటిగా ఒక అద్భుతంగా అయితే ఉంది కదా. ఈ కాయిన్లో అయితే ఏదో తెలియనటువంటి శక్తి ఆవరించబడిన మాదిరిగా అయితే ఉంది కదా. నాకు చూడగానే చాలా అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా అద్భుతంగా అయితే అనిపించిందండి. మీరు వీడియోలో చూస్తున్నారు, మీకు ఏమనిపించిందో అనేది అయితే నాకు తెలవటం లేదు, కానీ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడండి ఎంత చక్కగా అయితే నిలబడిందో కదా. కొంతసేపటి తర్వాత ఇలా నిలబడుతూ, కొంతసేపటి తర్వాత బొంగరంలా అయితే తిరుగుతూ అయితే ఉంది. ఈ కాయిన్లో అయితే ఏదో తెలియనటువంటి అద్భుత శక్తి అయితే ఉందేమో అని నేనైతే అనుకుంటున్నానండి. చూడండి మీరే చూడండి, ఇందులో అయితే ఎటువంటి ఎడిటింగ్స్ అయితే లేవండి. చూడండి ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా చూస్తే మీకే తెలుస్తుంది. ఓకేనా, మీకైతే ఈ కాయిన్ అయితే దగ్గరగా చూపిస్తారు. చూడండి చూసారు కదా ఫ్రెండ్స్. ఎవరి దగ్గరైనా ఇట్లాంటి అద్భుతమైనటువంటి కాయిన్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నా దగ్గర ఉందండి అని కామెంట్ చేయండి. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లాంటి కాయిన్ అయితే 9 lakhs 9 లక్షలు పెట్టి అయితే తీసుకుంటారు. ఓకేనా, మీరు కామెంట్ చేయండి మీ దగ్గర ఉన్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, మొదటి టెస్టింగ్ అయితే విజయవంతం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రెండవ టెస్టింగ్ అయితే ఉందండి. మీ అందరూ కూడా చూసే ఉంటారు, కాయిన్ అయితే నీటిలో పెట్టగానే బుడగలు రావడం మాదిరిగా అయితే జరుగుతూ ఉంటుంది కొన్ని కాయిన్స్లో అయితే ఈ కాయిన్ని కూడా అయితే టెస్టింగ్ అయితే చేయబోతున్నారు. చూద్దాం, నేనే టెస్టింగ్ అయితే చేయిస్తున్నానండి మీ అందరి కోసం. ఎందుకంటే ఈ కాయిన్లో అయితే ఇటువంటి ప్రత్యేకత అనేది ఉందో లేదో అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా, టెస్టింగ్ అయితే చేయిస్తున్నాను, చూద్దాం ఏ విధంగా ఉంటుందో. చూసారు కదా ఇదంతా వాటర్ అండి. మీకు కన్ఫర్మ్ కోసం మరొకసారి చూపిస్తారు. ఓకే కదా, ఇవంతా కూడా నీరే కదా. అయితే ఇందులో అయితే కాయిన్ అయితే పెడతారు. ఈ కాయిన్ పెట్టగానే దీంట్లో నుండి బుడగలు రావడం ఈ విధంగా జరుగుతుందో లేదో అనేది మనం చూద్దాం. ఇందులో కూడా అటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉందో లేదో అనేది మనకు ఇప్పుడైతే ప్రూవ్ అయితే అవుతుంది. ఓకేనా, చూడండి మళ్ళీ మీకు ఎందుకంటే చూపిస్తున్నానంటే నీరున్నాయి లేదో అనేది మళ్ళీ మీకు కన్ఫర్మ్ కావాలి కదా. రెండవ టెస్టింగ్ అయితే ఫెయిల్ అయితే అయిపోయింది. మొదటి టెస్టింగ్ అయితే మీరు చూసారు కదా. ఒక్క టెస్ట్ అయినా పర్వాలేదండి. ఓకేనా, ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మరో ముఖ్య విషయం, ఎవరి దగ్గరైనా కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఉన్నట్లయితే వాటిని మీరు సేల్ చేయాలి అనుకున్నట్లయితే, ప్రత్యేకంగా మాతోనే మాట్లాడాలి అనుకున్నట్లయితే కాల్ మీ 4 ద్వారా అయితే కాల్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్.